రైట్ రైట్ మీరు ఒక్క నిమిషం వంశీ గారు ఇవాళ ఒకటి ఆర్జీవీకి మాకేం సంబంధం అన్నది ఒక మాట, వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. ఇంకొకటి ఇవాళ సూపర్ 6 నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పని అంటున్నారు. సో ఆర్జీవీ గారు ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారం రేపటికల్లా లొంగిపోతారండి. ఆయన పాపం ఒక భావనలో ఉంటారు, మన వైకాపా వాళ్ళు మనల్ని కాపాడతారు, ఏదో రకంగా ఎవరో ఒక లాయర్ని పెట్టి మన కేసులు వేసి మనకు కావాల్సిన సపోర్ట్ వాళ్ళు ఇస్తారు అని ఆయన ఏదో ఒక ధైర్యంతో పాపం ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఏడో చోట అట్టటట్ట దాంకొని ఉంటాడు. కానీ ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు క్లియర్ కట్ గా చెప్పేశారు. అమ్మ ఏమంటున్నారు, ఆర్జీవీకి వైసీపీకి సంబంధం ఏంటి అన్నారు. సరే, సంబంధం ఏంటి అనేది ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎంత తాపత్రయపడ్డారో వాళ్ళ కోసం, వారి గెలుపు కోసం, వారి పర్సనాలిటీని ఎలివేట్ చేయడానికి కోసం, అది అందరికీ తెలుసు. సో ఇప్పుడు వీడికి వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ పోసాని గారికి ఈ విషయం అర్థమైపోయింది. అందుకనే నిన్న పోసాని గారు ప్రెస్ మీట్ పెట్టి, నేను ఇక్కడి నుంచి రాజకీయాలు చేయను, జీవితంలో రాజకీయాల జోలికి రాను, నాకు ఎన్నో తెలివితేటలు ఉంది, నేను సినిమాలు చేసుకుంటా, నేను డైలాగులు రాసుకుంటా, డైరెక్షన్ చేసుకుంటా, అన్ని కుదరకపోతే హ్యాపీగా ఆర్టిస్ట్ చేసుకుంటా, అర్థమైందా రాజా అనేసి పోయినాడు. సో అదే విధంగా ఆర్జీవి గారికి కూడా ఇప్పుడు తత్వం బోధపడుతుంది. ఖచ్చితంగా నాకు తెలిసి రేపటికల్లా ఆర్జీవి గారు గౌరవప్రదంగా లొంగిపోతారు. అంతో ఎంతో ఇక్కడే మేలు, ఏదో మనకు 4 బుద్ధి మాటలు చెప్పి పంపించేస్తారు. వారు అనుకున్నట్టు 3rd డిగ్రీలు 4th డిగ్రీలు చేయకపోవచ్చు, 4 మంచి మాటలు చెప్పి ఇది కాదు, ఇలా కాదు, బతికే విధానం ఇది, మంచిగా ఉండాలి, మంచి మాటలు చెప్పాలని పోలీసులు సూక్తులు చెప్పి పంపిస్తారు. అంతకంటే ఏం జరగదు. ఇంకొక అంశం అండి, 2 అంశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాలంటీర్ వ్యవస్థ కానీ, వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న మద్యం గురించి కానీ. వాలంటీర్ వ్యవస్థ డిగ్రీ చదివిన యువతకి, డిగ్రీ అంతకంటే పై చదువులు చదివిన యువతకు కూడా 10,000 రూపాయలు 15,000 రూపాయలు జీతం కల్పించడం అనేది, అది ఒక ఘనతగా చెప్పుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు తెలియటం లేదు. అసలు డిగ్రీ చదువుకున్న ఏంది, చిన్న ఇడ్లీ బండి పెట్టుకున్నా కూడా 10,000 15,000 ఈజీగా వస్తుంది రేపో మాపో. అట్లాంటి డిగ్రీ చదువుకున్న యువతకి 15,000 రూపాయలు మేము జీతం ఇచ్చాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు మేము కల్పించాం అని చెప్పారు. సరే, ఆ యువత, వాలంటీర్ యువత ఏం చేసిందో ఎలక్షన్ అప్పుడు వాళ్ళ పనితీరు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు కూడా అనుకుని ఉంటారు, వాలంటీర్లు మనం ప్రోత్సహించాలి, వారిని ఎంకరేజ్ చేయాలి, వారికి ఇంకా అంటే ఇలాంటి పనులు కాకుండా ఇంకేదన్నా బెటర్ గా వారికి వృత్తి రీత్యానో, స్కిల్ డెవలప్మెంట్ లోనో ఇక్కడ అక్కడ వారికి మనం వారి ప్రతిభకు ఆధారంగా మనం కల్పించవచ్చని అనుకున్నారు. కానీ వారి పనితనాన్ని ఎలక్షన్ లో చూసిన తర్వాత వద్దొద్దు, ఇలాంటి వాళ్ళు చాలా భయంకరం అని వారు ఏదో డెసిషన్కి వచ్చారు. కానీ నేను చెప్తున్నాను, పరిశ్రమలు రాకుండా పోదు ఆంధ్రాకి. ఆల్రెడీ వాతావరణం మారింది. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఎప్పుడైతే మోడీ గారు సహాయ సహకారాలు, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అంతా చూసిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. తెలంగాణ వైపు నుంచి కూడా కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఆటోమేటిక్ గా వస్తాయి. మేమేం పోయి గ్యాలం వేసి వాళ్ళు ఎవరిని లాక్కొని రాబడలే. ఇక్కడ వాతావరణం అనుగుణంగా మనకు ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా కంపెనీలు వస్తాయి. మొన్న అమరావతికి కనెక్టింగ్ రైలు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతికి కనెక్టింగ్ రైలు ఇచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ ఇక్కడ నుంచి కనెక్టివిటీ మనకు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి మద్యం గురించి మాట్లాడారు. ఆ మద్యం గురించి ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకోవాలని చెప్పి రావడం ఇంక ఏ నిర్ణయం తీసుకోవాలా, 100 రూపాయలు ఉన్న బాటిల్ 200, 200 ఉన్న బాటిల్ 400 చేసేసారు. ఏరా అని అడిగితే రేట్లు ఎక్కువైపోయినాయని అది తీసుకోవడం తగ్గిస్తారు, ఆ విధంగా మెల్లిమెల్లిగా మానేస్తారు, ఇది నాకు వచ్చిన అమోఘమైన ఆలోచన అని ఆయన చెప్పారు. ఓకే, ఆ తర్వాత ఏమైంది, విచిత్రంగా ఏవేవో కొత్త బ్రాండ్లు వచ్చాయి. దయచేసి ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడితే కూడా జనాలు ఇంకా ఉలిక్కి పడుతున్నారు. పొరపాటున మళ్ళీ ఆ గవర్నమెంట్ లో మళ్ళీ ఏమేమి చూడాల్సి వస్తుందో, ఏమేమి రావాల్సి వస్తుందో అని. అంతా బాగుంది, ఆంధ్రప్రదేశ్ లో మంచి పరిపాలన జరుగుతుంది, టైం పడుతుందండి. గాడి తప్పింది, ఖజానా లేదు, అన్ని వ్యవస్థల్లో ఎంతెంత లోపాలు ఉన్నాయో చూస్తున్నారు. 1 by 1 అన్ని చేస్తారు. నా 3,000 రూపాయలు పెన్షన్ 4,000 రూపాయలు చేశారు, చేసి వృద్ధులకు ఇచ్చారు. 7,000 రూపాయలు మొదటి మాసంలో కలిపి ఇచ్చారు. అదే విధంగా దీపం పథకం మొన్నే నాదర్ల మనోహర్ గారు ఆయన పెట్టారు. ఆ పెట్టి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, దాని మార్గనిర్దేశాలు కూడా చెప్పారు. 4 నెలలకు ఒక సిలిండర్ మీరు బుక్ చేసుకోవచ్చు అని చెప్పి అన్ని పథకాలు చేస్తున్నారు. 1 by 1 అభివృద్ధి విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు. అభివృద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అంటే బ్రాండ్.
ఆ బ్రాండ్ కి ఏ కంపెనీ అయినా పరిగెత్తి ఆంధ్ర దగ్గరికి రావాల్సిందే, ఆటోమేటిక్ గా వస్తాయి, అన్ని జరుగుతాయి. రేపో మాపో ఆర్జీవి గారు అయితే ఖచ్చితంగా లొంగిపోతారు. ఆయన కూడా నా సలహా, ఆయనకి ఇటువైపు నుంచి ఏ సహకారం ఉండదని నేను భావిస్తున్నా. ఎందుకంటే బహిరంగంగా ఆయనకి మాకేం సంబంధం అని చెప్పేశారు కాబట్టి ఆయన గౌరవప్రదంగా లొంగిపోవడం బెటర్. పోలీసుల దగ్గర ఏదో వారు చేసే సలహాలు సూచనలు అవన్నీ తీసుకుని ఆయన తెలివితేటలతో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరిగే దానికి ఆయన సలహాలు ఏంటో అవి ఇస్తే చాలా బాగుంటుంది. అంతకు మించి మేమేం కోరుకోవటం లేదు. ఆర్జీవి గారి తెలివితేటలన్నీ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగిస్తే బాగుంటుందని, ఆయన తెలివితేటలు వెబ్ సిరీస్లు సినిమాలు చాలు. ఆయన పాపం ఎవరికైనా కూడా ఒక క్రియేటివ్ మైండ్ అనేది కొంత ఏజ్ అయిన తర్వాత క్రియేటివ్ మైండ్ అనేది వెళ్ళిపోతుంది. కానీ ఆయనకి అనూహ్యంగా క్రియేటివ్ మైండ్ ఇప్పుడు పాలిటిక్స్ పైకి వచ్చింది. సో ఆయన తెలివితేటలంతా పాలిటిక్స్ లో ఉపయోగించాలని, ఆయన పాలిటిక్స్ లో మాకు సూచనలు ఇవ్వాలని, అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను ఎలాగో వాళ్ళు ఇప్పుడు ఓన్ చేసుకోలేదు కాబట్టి మేము ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి వచ్చేయండి, తొందరగా వచ్చేయండి, ఎక్కడున్నా కూడా మీరు వచ్చేయండి నేను కోరుకుంటున్నాం. రైట్.